మీరు ఒక విషయం గమనించారా? ఉద్యోగంలో అడ్డంకులు, డబ్బు సమస్యలు, ఆరోగ్యం సహకరించకపోవడం, బంధాల్లో అనవసర ఒత్తిడి, ఒక్కో సమస్య కాదు, అన్నీ ఒకేసారి మొదలవుతాయి. ఈ వీడియోలో శని ప్రభావం ఎందుకు వస్తుంది, శనివారం రోజున ఏం చేస్తే ఈ అడ్డంకులు తగ్గుతాయో సూటిగా స్పష్టంగా మీకు చెప్తాను. శాంతిగా వినండి, చివరి వరకు వినండి. శనిదేవుడు అంటే ఎవరు? మనకు చిన్నప్పటినుంచే శని అంటే భయం అనే భావనను నింపారు. కాని నిజానికి శనిదేవుడు భయపడాల్సిన దేవుడు కాదు. శనిదేవుడు కర్మ ఫలదాత, మన జీవితానికి న్యాయం చేసే దేవుడు. మన మాటలు, మన పనులు, మన ప్రవర్తన, వాటన్నింటికీ సరైన సమయంలో సరైన ఫలితం ఇచ్చేది శని. శని వెంటనే శిక్షించడు, ముందుగా మన ఓర్పును పరీక్షిస్తాడు, మన నిజాయితీని చూస్తాడు. అందుకే శనికాలంలో జీవితం నెమ్మదిగా నడుస్తుంది, ఆలస్యాలు వస్తాయి, కాని అదే సమయంలో మన లోపాలు కూడా బయటపడతాయి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, శనిదేవుడు చివరికి నిజాయితీ గలవారిని తప్పకుండా గెలిపిస్తాడు. శని ప్రభావం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు. మీ జీవితంలో ఇవి జరుగుతున్నాయా? ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం ఆలస్యమవుతుందా? డబ్బు వస్తోంది, కానీ చేతిలో నిలవట్లేదా? ఉద్యోగంలో గౌరవం తగ్గినట్టు అనిపిస్తుందా? చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తరచూ వస్తున్నాయా? వివాహం, స్థిరపడటం, సంతానం అన్నీ ఆలస్యమవుతున్నాయా? ఇవన్నీ శాశ్వత సమస్యలు కాదు, ఇవి శని పరీక్షలు మాత్రమే. సరైన దారిలో స్పందిస్తే ఇదే కాలం మీ జీవితాన్ని బలంగా మార్చే కాలమవుతుంది. శనివారం తప్పకుండా చేయాల్సిన శక్తివంతమైన ఉపాయాలు. ఇప్పుడు నేను చెప్పబోయే ఉపాయాలు కష్టమైనవి కావు, ఖర్చుతో కూడుకున్నవి కావు, నిరంతరం చెయ్యడమే ముఖ్యం. 1. శనివారం దానం. శనివారం రోజు నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నువ్వుల నూనె ఇవేవైనా అవసరమైన వారికి దానం చేయండి. ఇది చూపు కోసం కాదు, ప్రచారం కోసం కాదు, నిశ్శబ్దంగా, వినయంగా చెయ్యాలి. శనిదేవుడికి నిశ్శబ్దం చాలా ఇష్టం. 2. నల్ల కుక్కకు ఆహారం. శనివారం రోజు నల్ల కుక్కకు అన్నం లేదా రొట్టె పెట్టండి. ఇది మూఢనమ్మకం కాదు, సేవ చేసే మనసు మన అహంకారాన్ని తగ్గిస్తుంది. అహంకారం తగ్గితే శని ప్రసన్నుడవుతాడు. 3. హనుమంతుడి ఆరాధన. శనిభయం ఎక్కువగా ఉన్నవారికి అత్యుత్తమ రక్షణ హనుమంతుడు. శనివారం రోజు హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. పూర్తిగా చదవలేకపోయినా పర్వాలేదు, మనసుతో వినడమే ముఖ్యం. గుర్తుంచుకోండి, హనుమంతుడు ఉన్నచోట శని ఇబ్బంది పెట్టడు. 4. శని మంత్రజపం. శనివారం రోజు ఈ మంత్రాన్ని జపించండి. ఓం శం శనైశ్చరాయ నమః 108 సార్లు. మొదటి మార్పు మనసులోనే వస్తుంది, భయం తగ్గుతుంది, ఆలోచనలు స్థిరపడతాయి. అక్కడినుంచే జీవిత మార్పు మొదలవుతుంది. 5. నువ్వుల నూనె దీపం. శనివారం సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంట్లో చేసినా శుభమే, కాని రావిచెట్టు దగ్గర దీపం పెడితే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీపం వెలిగించేటప్పుడు అనవసర మాటలు లేకుండా నిశ్శబ్దంగా ఉండండి. రియల్ ఎక్స్పీరియన్సెస్. ఇవి కథలు కాదు, చాలామంది జీవితాల్లో జరిగిన మార్పులు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయాడు, రుణాలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, రోజూ ప్రయత్నాలు, రోజూ నిరాశ, ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు ఒక పెద్దవారు చెప్పారు, శనివారాన్ని నిర్లక్ష్యం చెయ్యకు. అతను చాలా సింపుల్గా మొదలుపెట్టాడు. శనివారం దానం, హనుమాన్ చాలీసా, ఫిర్యాదులు లేకుండా ఓర్పు. కొన్ని నెలల తర్వాత కేవలం ఉద్యోగమే కాదు, ముందటికంటే మెరుగైన స్థానం వచ్చింది. శని ఆలస్యం చేశాడు, కానీ న్యాయం చేశాడు. ఇంకొక కుటుంబం, ఇంట్లో ఎప్పుడూ కలహాలు, ఆరోగ్య ఖర్చులు పెరిగిపోయాయి, మనశ్శాంతి పూర్తిగా లేదు. శనివారం నువ్వుల నూనె దీపం, శనిమంత్ర జపం నియమంగా మొదలుపెట్టారు. మొదటి మారింది ఆరోగ్యం కాదు, ఇంటి వాతావరణం. శాంతి వచ్చింది, ఆ తర్వాతే ఆరోగ్యం మెరుగైంది. ఇంకొక అమ్మాయి, వివాహం విషయంలో పదే పదే ఆలస్యం, మనసులో భయం, ఆందోళన పెరిగిపోయాయి.
శనివారం దానం, రావిచెట్టు దగ్గర దీపం, నెగటివ్ మాటలు మానడం నిరంతరం చేసింది. కొద్ది కాలంలోనే సరైన సంబంధం కుదిరింది. శని ఆలస్యం చేస్తాడు, కాని నిరాశపరచడు. శనిదేవుడు మన శత్రువు కాదు, మన లోపాలను సరిదిద్దే మన గురువు. ఈ ఉపాయాలు ఒకసారి చేసి ఆపేయాల్సినవి కావు, నిరంతరం ఓర్పుతో చెయ్యాలి. మీ జీవితంలో శని అనుభవాలు ఉంటే కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః.